విజయనగరం జిల్లా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్. పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తనను గుర్తించి ఊహించలేనటువంటి బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 25 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు తనకు పార్టీ ఇచ్చిన గౌరవం ఇదని ఆమె తెలిపారు. జిల్లాలో పార్టీ నేతలను అందరినీ కలుపుకొని సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన గోవా గవర్నర్ గారి అశోక్ గజరాజ్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చక్కగా పార్టీని ఎలా నడిపించాలి, ప్రజలకి ఎలాగా చేరువుగా ఉండాలి, ఇన్ టైంకి ఎలా వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పి ఆయన అశోక్ గజరాజ్ గారు చక్కని సూచనలు ఇచ్చారు. ఆయన సూచనల మేరకు చక్కగా అందరం కూడా మేము కృషి చేసి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ సక్సెస్ చేస్తామని ఆయనకి ఈ ప్రశ్ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకైతే కళ్ళ వెంబడ ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. ఇంత చక్కని అవకాశం నాకు వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదండి. ఈ రోజున మన గౌరవనీయులైన జాతీయ పార్టీ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన లోకేష్ గారు, అలాగే మా గౌరవనీయులైన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎంతో రుణపడి ఉంటాను పార్టీకి, వాళ్ళందరికీ కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్పడం జరిగిందండి, కష్టపడిన కార్యకర్తకు నేను గుర్తింపు ఇస్తాను, నేను అండగా ఉంటాను, మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఈరోజు ఆచరణలో కూడా పెట్టడం జరిగింది. దానికి ఉదాహరణ నేనేనండి. 2004లో మన తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం కొనసాగించగా నన్ను తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గుర్తించి ఒక ఎంపీపీగా ఇచ్చి, అలాగే మన కొండపల్లి శ్రీనివాసరావు గారు పార్టీ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు నేను పొలిట్ బ్యూరోలో సభ్యురాలుగా ఉండడానికి ముఖ్య కీలకమైనది నాకు పార్టీ అధ్యక్షుల పదవి. కనుక నేను మంత్రివర్యులు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే ఇది నా ఒక్క పదవి నా ఒక్కరిదానికే పదవి కాదండి, మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలందరికీ ఇచ్చే పదవి, ఒక భరోసా, ఒక అండదండలు అని చెప్పి కూడా నేను ఈ పదవి చెప్పడం జరుగుతుంది. అయితే మీ అందరికీ నేను తెలియజేయవలసింది ఏంటంటే ఎంతో నమ్మకంతో నా మీద అభిమానంతో ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఈ సభాముఖంగా ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏమేదైతే నా మీద నమ్మకం మీద ఈ బాధ్యత పెట్టారో ఆ బాధ్యత చేయడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని నేను నమ్ముకున్న సత్యసాయిబాబా గారి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. దాంతోపాటు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచి కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకునే విధంగా నేను అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనందరికీ తెలిసిన విషయం, తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, మనందరికీ తెలిసిన విషయం. అయితే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు ఏ కార్యక్రమం అయినా మనకు పూర్వం నుంచి పెద్దలు ఒకటే చెప్తుంటారు, ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరిగాడుతూ ఉంటారు, ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుందని. అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా మహిళా సోదరీమణులకి ఎక్కువగా గౌరవించి మనకి పెద్దపేట వేయడం జరుగుతుంది. కనుక భవిష్యత్తులో కూడా అలాంటి నాయకులు ఇంకా రాణిస్తారని కూడా నేను ఈ ప్రశ్ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉంటూ నా తోటి నాయకులందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటూ నేను సాధ్యమైనంత వరకు పార్టీ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.